హాయ్ అండి, ఇది చిట్టి ముత్యాలతో చేసిన చికెన్ పలావ్. ఎప్పుడు మనం బాస్మతి రైస్తోనే బిర్యానీయే కాకుండా ఇలా చిట్టి ముత్యాలతో పలావ్ చేసుకొని చూడండి. ఈ న్యూ ఇయర్కి కానీ సంక్రాంతి పండగకి కానీ ఇలా ఈ స్పెషల్ చేసుకోండి, చాలా రుచిగా ఉంటుందండి. వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. నేను 1/2 కేజీ పలావ్ కోసం 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. 400 గ్రాముల బియ్యం తీసుకున్నాను. మీరు 1/2 కేజీ కూడా తీసుకోవచ్చు బియ్యం. చికెన్ని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా చూసి 1 స్పూన్ కారం, 1 అర స్పూన్ ఉప్పు వేసి కొంచెం పసుపు కూడా వేసి దీని అంతటిని చేత్తో ఇలా మసాజ్ చేస్తున్నట్టుగా బాగా కలపండి. ప్రతి ముక్కకి కారం ఉప్పు పట్టేటట్టుగా ప్రతి ముక్కని ఇలా చేసి మనం దీన్ని ఫ్రిడ్జ్లో 2 గంటల సేపు కానీ మినిమం లేదా ఇంకా ఎక్కువసేపు అయినా పెట్టుకోవచ్చు. 2 గంటలకు తక్కువ మాత్రం పెట్టకండి. 2 గంటల తర్వాత మీరు ముందుగా బియ్యాన్ని, అంటే ఈ చిట్టి ముత్యాల రైస్ అంటే ఇవి చాలా చిన్నగా జీలకర్ర సైజులో ఉంటాయి చూడటానికి. వీటిని కొంతమంది కడగరంట, ఓన్లీ గుడ్డతో తుడుస్తారంట. లేదా మీరు కావాలంటే ఒక్కసారి కడిగి నీరు లేకుండా వార్చి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు నేను దీన్ని పలావ్ని కుక్కర్లో చేస్తున్నాను. దీనికోసం కుక్కర్ పెట్టుకొని దీనిలో నూనె, నెయ్యి సిరసగం వేసుకోండి. నెయ్యి తర్వాత వేసుకుంటాను. ఫస్ట్ నూనె వేసుకున్నాను. తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ వేసుకున్నాం. తర్వాత ఇలా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయని సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసుకుని ఉల్లిపాయ వేసుకోండి. తర్వాత బిర్యానీ ఆకు, కొంచెం జీడిపప్పులు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ బాగా వేగేటట్టుగా వేపుకోండి. బాగా అంటే మరీ నల్లగా వేగకుండా చక్కగా ఏగిపోయినాయి అని మీకు తెలిసిపోద్ది. నూనె ఎక్కువ వేస్తాం కాబట్టి బాగా క్రిస్పీగానే వేగుతాయి. కలర్ రాకపోయినా కూడా ఇలా క్రిస్పీగానే వేగాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టమాటో కూడా వేయండి. 1 పెద్ద టమాటో, 4-5 పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు 4-5 నుంచి మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. ఈ టమాటో కూడా బాగా వేగిన తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, దీని అంతటినీ వేసుకొని ఒక్కసారి ఇలా బాగా కలిపి 2 నిమిషాలు మూత పెట్టండి. చికెన్లోంచి నీరు వచ్చేటట్టుగా. ఈ బిర్యానీలో ఈ చికెన్ మనం ఉడకటం కోసం అస్సలు నీరు వేయము. ఈ టమాటోలోంచి వచ్చే నీరు, చికెన్తో వచ్చే నీరుతో మాత్రమే ఉడుకుతుంది. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి, 1 అర స్పూన్ గరం మసాలా. ఆల్రెడీ మనం బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ వేసాం కాబట్టి గరం మసాలా తక్కువే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ అసలు నీరు ఊరకుండా ఇలా చికెన్ని చక్కగా వేగేటట్టుగా వేపుకుంటూ దీన్ని ఉడికించుకోండి. అసలు నీరు రాకుండా వేపుకోండి. నీరు రాకుండా వేపితే చికెను ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టుకొని మన పలావ్ అయిపోయిన తర్వాత కూడా ముక్క కారం ఉప్పు అన్నీ పట్టి రుచిగా ఉంటుంది పలావ్లో ముక్క కూడా. ఇప్పుడు దీనికోసం మనం ఒక 2-3 గరిటెలు పెరుగుని బాగా బీట్ చేసి వేసుకోండి. ఈ పెరుగు కూడా వేసినప్పుడు హైలో పెట్టేసి పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి. దీని నుంచి కూడా మనకు పెద్దగా నీరేం రాకుండా ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ వేగినట్టుగా ఉంటుంది, ఉడికిపోయి నీరు రాకుండా ఉంటుంది. ఇలా కలుపుతూ ఆ పెరుగు అంతటిని ఎగిరిపోయేటట్టు చూసుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఇది నీరు వచ్చేస్తుంది కదా, ఈ నీరంతా కూడా ఎగిరేటట్టుగా హైలో పెట్టుకోండి. ఇది కొంచెం దగ్గర పడాలి. ఇది కొంచెం బాగా దగ్గర పడేటట్టుగా నూనె తేలేటట్టుగా చూసుకోండి. నెయ్యి మీరు బియ్యం వేసిన తర్వాత నెయ్యి వేసుకోండి, అప్పుడు బాగుంటుంది. నెయ్యి ముందే వేసేస్తే కొంచెం వేగిపోయినట్టుంది. ఇప్పుడు 1 కట్ట కొత్తిమీర బాగా సన్నగా తరిగి వేసుకోండి. పుదీనా కూడా 1 చిన్న సైజు కట్ట పుదీనా కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఇవి 2 ఇలా లాస్ట్లో బియ్యం వేయబోయే ముందు వేసుకోండి. వేసుకొని వీటన్నిటిని ఒక్కసారి బాగా కలుపుకోండి. ఈ ఫ్లేవర్ వేసుకున్నంత చాలా బాగుంటుంది. అందుకని పుదీనా ఖచ్చితంగా వేసుకోండి, ఒక్క కొత్తిమీరే కాకుండా. ఇగో చూసారు కదా, ఈ కొంచెం నీరంతా పోయి కొంచెం నూనె తేలినట్టుగా అయింది. ఇప్పుడు ఈ దశలో కొంచెం కసూరి మెంతి, 1 స్పూన్ కసూరి మెంతిని ఇలా నలిపి వేసుకున్నాను. చికెన్ అంతా మీకు చికెన్ సగం వరకు ఉడికినట్టుగా, అంటే దాదాపు ఉడికింది అనిపించుకోవాలి. ఇప్పుడు చికెన్కి అన్ని ఫ్లేవర్స్ పడతాయి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ చిట్టి ముత్యాల రైస్ని వేసుకున్నాం. వీటన్నిటిని ఇలా వేసుకొని ఒక్కసారి వీటన్ని నూనె అయ్యేటట్టుగా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈలోపు ఈ రైస్ ఎంత ఉందో దానికి 1కి 2 లెక్కన నేను వేసుకుంటున్నాను. ఇవి పాత బియ్యం కాబట్టి నాకు 1కి 2 పట్టాయి. లేదంటే మీరు కొంచెం తగ్గించి, అంటే 1కి 1.25 లెక్కన నీళ్లు పక్కన మరిగించుకోండి. వేడి నీళ్ళు మాత్రమే పోయాలి, చల్లటి నీళ్ళు పోయకూడదు. ఈ బియ్యం వేసి ఈ బియ్యానికి అంతటికి ఆయిల్ అంతా పట్టేటట్టుగా ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత వేడి ఉడికే నీళ్ళు మాత్రమే పోయాలి.
1కి 2 కానీ 1:30 కానీ పోసుకోండి. బియ్యాన్ని బట్టి, ఇవి పాత బియ్యం కాబట్టి నేను 1కి 2 వేస్తున్నాను. వేసుకొని ఒక్కసారి ఉప్పు సరి చూసుకోండి. మీకు ఉప్పు కనుక సరిపోకపోతే ఇప్పుడు బిర్యానీకి సరిపోను ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు నీళ్ళల్లో ఉప్పు చెక్ చేసుకోండి. మనకి కారం ఉప్పులన్నీ మనం ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇలా మరుగుతూ ఉండగానే మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెయ్యి వేసుకోండి. ఇందాక నూనె వేసుకున్నాం కదా, ఇప్పుడు నెయ్యి వేసుకుంటే నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు కనుక మీకు సరిపోయినట్టయితే సరే, లేకపోతే కొంచెం వేసుకోండి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు నెయ్యి వేసుకోండి. మీకు తగినంత ఒక 4-5 స్పూన్లు వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టండి. ఆల్రెడీ ఉడకటం మొదలుపెట్టింది కాబట్టి ఇది ఒక్క విజిల్ మాత్రమే రావాలి. ఒక్క విజిల్ రాగానే మీరు స్టవ్ ఆపేసేయాలి. ఇలా అన్నీ వేసుకున్నారని మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇలా కుక్కర్ విజిల్ పెట్టుకోండి. ఉప్పే మర్చిపోతారు, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి ఓన్లీ ఒక్క విజిల్ మాత్రమే రావాలి. ఒక్క విజిల్ వచ్చేసింది. ఇదిగో ఓపెన్ చేశాను. ఇది చూడటానికి ముద్దగా అనిపిస్తుంది కానీ ముద్దగా ఉండదు. ఈ రైసే చిన్నది కాబట్టి మీకు అలా అనిపిస్తుంటుంది. తీసిన తర్వాత చక్కగా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు బౌల్లోకి ఇదిగో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చాలా రుచిగా ఉంటుంది. బియ్యానికి ఒక విధమైన ఫ్లేవర్ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.